దీపికకి ఎలా ఉందో? ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి? సంథింగ్ ఈజ్ రాంగ్. మళ్ళీ ఏమైనా జరిగిందా? దీపిక, 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 ఎలా ఉన్నావు? నీకేం కాలేదు కదా? దీపిక, ఓకే కదా? నువ్వు ఏం ప్రాబ్లం లేదు కదా? మాట్లాడవేంటి దీపిక? ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఏమైంది గోపి? నీకు ఫోన్ చేశాను, ఫోన్ రింగ్ అవుతుంది కానీ నువ్వు లిఫ్ట్ చేయలేదు. ఎందుకు? సారీ గోపి, ఐఎమ్ రియల్లీ సారీ. ఫోన్ హాల్లో ఉంది, సైలెంట్లో ఉందనుకుంటా, నేను చూడలేదు. దీపిక, నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి నేనెంత టెన్షన్ పడ్డా నీకు తెలుసా? గోపి ప్లీజ్ కూల్ డౌన్. ఇలా రా, కూర్చో కూర్చో. గోపి ఏంటిది చిన్నపిల్లల్లా? అది కాదు దీపిక, నువ్వే పరిస్థితుల్లో ఉన్నావో నాకు తెలుసు. నిన్ను ఈ స్థితిలో వదిలి వెళ్ళడమే కరెక్ట్ కాదు, కానీ తప్పలేదు. అందుకే నువ్వు ఎలా ఉన్నావో కనుక్కుందామని ఫోన్ చేశాను. నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి ఏదో డౌట్, టెన్షన్ స్టార్ట్ అయింది. గోపి నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? నా కోసం ఇంత టెన్షన్ పడాలా? మరి ఇంతలానా? దీపిక, ఇప్పటిదాకా నువ్వు ఎలా ఉన్నావో నాకు తెలీదు. నువ్వు నన్ను కలిసిన రోజు నీకు హాస్పిటల్లో వర్క్ ఇస్తే చాలనుకున్నాను. కానీ నీ ఆరోగ్య పరిస్థితి తెలిసాక నిన్ను కాపాడుకోవడం నా బాధ్యత అనిపించింది. అలాగని ఇలా పిచ్చివాడిలా పరిగెత్తుకొస్తావా? ఇంతలా టెన్షన్ పడతారా? దీపిక, నువ్వు డాక్టర్వే అయినా నీ ఆరోగ్యం ఇంతలా కృషించిపోతున్నా పట్టించుకోలేదు. కానీ నీ ఆరోగ్యం గురించి నాకు తెలిసిన తర్వాత నేను నిన్ను నిర్లక్ష్యం చేయలేను. చేస్తే మన స్నేహానికి అర్థం లేదు. గోపి, నువ్వు నా గురించి, నా హెల్త్ గురించి పడుతున్న తపనకి థ్యాంక్స్ అనేది చిన్న మాట. కానీ నీకో జీవితం ఉంది, నీకో కుటుంబం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో శృతి నిన్ను చూసినా, నీ టెన్షన్, నీ బాధ పసిగట్టినా అది నీకు మంచిది కాదు. నా గురించి ఎక్కువగా ఆలోచించొద్దు, అర్థం చేసుకో. సారీ దీపిక, ఈ విషయంలో నువ్వే నన్ను అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నీ జీవితం, నీ ఆరోగ్యం ప్రశాంత్తో ముడిపడున్నాయి. కానీ మీ ఇద్దరి జీవితాలు నాతో ముడిపడున్నాయి. అందుకు నా బాధ్యత నేను నెరవేర్చాలి. శృతి నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ దీపిక. కానీ నువ్వన్నదే జరిగితే శృతిని ఎలాగైనా కన్విన్స్ చేసుకోగలను. కానీ నీ ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేస్తే నిన్ను కాపాడుకోలేను. అందుకే చెప్తున్నాను, నువ్వు చెప్పింది నేను వింటాను. కానీ నువ్వు ఎలా ఉన్నావో, నీ హెల్త్ కండిషన్ ఏంటో నాకు తెలియాలి. టెన్షన్ పడకుండా ఉండాలంటే నువ్వు నాకు ఫోన్ చేస్తూ ఉండాలి. అట్లీస్ట్ ఒక మెసేజ్ అయినా పెట్టు ప్లీజ్. సరే మరి, నేను వెళ్ళొస్తాను. ఏ విషయంలో అయినా నీకు సపోర్ట్గా ఈ గోపి ఉన్నాడని మర్చిపోకు.
ఏంటిది దిష్టి బొమ్మల అడ్డంగా? ఏమండి, పోలికైనా మార్చండి, లేదా పొలిటిగానైనా చెప్పండి. అంతేగాని దిష్టి బొమ్మ అని ఎన్నిసార్లు అంటారు? ఓకే దిష్టి బొమ్మ, కాకపోతే దిష్టి గుమ్మడికాయ. చాలా. ఎందుకు అడ్డంగా నిలబడ్డావు? మీకు అడ్డుపడేంత ధైర్యమూ లేదు, అడ్డు తొలగాలన్న ఇష్టమూ లేదు. డిస్కషన్స్ వద్దు, తప్పుకో. ఎక్కడికెళ్తున్నారు? నేను ఆన్సర్ చేస్తానని నువ్వు నన్ను క్వశ్చన్ చేసావా? సమాధానం ఏదైనా సావధానంగా విందామని ప్రశ్నించాను. కానీ నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. కనుక్కోవలసిన బాధ్యత నాకుంది. అయితే విను, నేను పార్టీకి వెళ్తున్నాను, తాగి ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాను. చాలా సరిపోయిందా? ఇంకేమైనా కావాలా? ఒక నిమిషం ఉండండి. నన్ను క్వశ్చన్ చేస్తుంది. తిక్క కుదిరే ఆన్సర్ చేస్తానని తెలిసి కూడా ఎక్స్ట్రాల్ చేస్తుంది. రండి, కూర్చోండి. ఏంటిదంతా? ఇది విస్కీ అంటారంట, ఇది సోడా. మీరు మందు కొడితే చికెన్ తింటారంట. నాకు అక్కర్లేదు. అయ్యో, ఇది మీ బ్రాండే, చీప్ క్వాలిటీ కాదు. రండి, తాగుతూ ఎంజాయ్ చేయండి, కానీ ఇంట్లోనే తాగండి. నేను ఇంట్లో తాగను. కళ్ళు కాంపౌండ్కి కదా వెళ్తారు? కళ్ళు కాంపౌండా? అదే మందు డాన్స్ అవన్నీ ఉంటాయి కదా. అది కళ్ళు కాంపౌండ్ కాదు, పబ్ అంటారు దాన్ని. పేరేదైతే ఉందిలేండి, ఇదే కదా అక్కడ దొరికేది, ఇదే కదా మీరు అడిగేది. కానీ నువ్వు తెస్తే నాకు ఇరిటేషన్. నీ చేత్తో తెచ్చిన మందు నేను తాగను. మీ భార్యని అనుకుంటేనే కదా ఇరిటేషన్, అది మర్చిపోండి. తాగేదాకా నన్ను సర్వర్ అని ఫీల్ అవ్వండి, తాగాక మీకు తోచినంత టిప్ ఇవ్వండి, అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. నేను గొప్ప సర్వర్నని మీరే సర్టిఫికెట్ ఇచ్చారు, వినియోగించుకోండి సార్. నీ సర్వీస్ చాలా బాగుంది. ఇదిగో ఈ టిప్ ఉంచు. రండి, చికెన్ చల్లారిపోతుంది. మళ్ళీ సర్వీస్ బాగోలేదంటే నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది. సెటప్ బాగుంది. మందు, సోడా, చికెన్, గ్లాస్ టేబుల్, ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. థ్యాంక్స్ అండి. కానీ నేను వెళ్ళే పబ్లో వీటన్నిటితో పాటు నాకు జోష్ ఇచ్చే ఫ్రెండ్స్ ఉంటారు, నన్ను ఎంటర్టైన్ చేసే గర్ల్స్ కూడా ఉంటారు. అంతా కలిసి నాకు కంపెనీ ఇస్తే అక్కడ నేను తాగి ఎంజాయ్ చేస్తుంటాను. ఇక్కడ జోష్ ఇచ్చే నా ఫ్రెండ్స్ లేరే, ఎలా తాగనమ్మా? చెప్పు. నచ్చిన ఫ్రెండ్స్ ఉంటే ఇక్కడే తాగేవాడిని, కానీ లేరు కదా. మీకు అభ్యంతరం లేకపోతే తాగే వరకు నన్నే గర్ల్ ఫ్రెండ్ అనుకోండి. రియలీ? అయితే రా, కూర్చో, వచ్చి కూర్చో. కూర్చో. ఏంటి చూస్తున్నావు? వెళ్ళి నువ్వు ఓ గ్లాస్ తెచ్చుకో. నాతో పాటు మందు పోసుకొని తాగాలి. వెళ్ళు. నాకు ఆ వాసన కూడా చిరాకండి. ఓహో, మందు వాసన అంటే చిరాకా, కానీ నాతో ఆడుకోవడం మాత్రం మజాకా? అది కాదండి. చూడు, కంపెనీ ఇవ్వడం అంటే కలిసి కూర్చోవడం కాదు, కలిసి తాగడం. నువ్వు తాగగలిగితే ఉంటాను, లేదా వెళ్ళిపోతాను. చాయిస్ ఈజ్ యోర్స్.
తాగుతావా వెళ్ళిపోనా? వెరీ గుడ్. చాలా గట్టిగా ఫిక్స్ అయినట్టున్నావు నన్ను ఆపాలని. సూపర్. ఇది తీసుకో. తీసుకో. తాగాక ఒళ్ళు షేక్ అవ్వాలి, తాగేటప్పుడు చెయ్యి షేక్ అవ్వకూడదు. తీసుకో. Cheers. చూసావుగా, ఇలా ఉంటుంది నువ్వు మారినట్టు నటిస్తే, ఇలా ఉంటుంది నువ్వు నన్ను మార్చడానికి ట్రై చేస్తే. డ్రెస్ వేసుకున్నంత ఈజీ కాదు నా కల్చర్లోకి రావడం, ముగ్గేసినంత తేలిక కాదు పెగ్గేయడం. మోడర్న్ కల్చర్ అనేది మొహంలో కనిపిస్తే చాలదు, మనసులో ఉండాలి. అది నీ వల్ల కాదు. నువ్వు గెలవలేవు, మారలేవు, నన్ను ఆపలేవు. గుర్తుపెట్టుకో. హలో, చెప్పత్తా. ఏంటి చెప్పేది? నాన్న దగ్గర కాకుండా గెస్ట్ల ముందు కూడా నీ పరువు పోయింది. అమ్మోర్లా వెళ్ళావు కదా, కనీసం మీ ఆయన్ని కనుక్కున్నావా? ఫంక్షన్కి రాకుండా ఎందుకు హ్యాండ్ ఇచ్చాడో? అత్తా, అట్లీస్ట్ నిలదీసి కారణం ఏంటని కనిపెట్టావా? వచ్చి రాగానే చెడా మడా వాయించేద్దామని అనుకున్నా, కానీ ఆ అవకాశం నాకివ్వలేదు. ఎవరు? మగాళ్ళు కదా, అవకాశం మనకెందుకిస్తారు? కారణం జేబులో, సారీ నోట్లో పెట్టుకొని తిరుగుతుంటారు. మనం వినకూడదు. ప్రశ్నల బాణాలు సంధించాలి, నోరేసుకొని పడిపోవాలి, ఊపిరి ఆడనివ్వకూడదు. అత్తా, నాకు తెలీదా? కానీ ఆయన ఫంక్షన్కి రాకపోవడం వల్ల ఒక నిండు ప్రాణం కాపాడగలిగారు. ఏంటి? ఒక పాపకి యాక్సిడెంట్ అయితే ఈయనే దగ్గరుండి హాస్పిటల్లో చేర్చి ట్రీట్మెంట్ ఇచ్చి ఆయుష్ పోసాడత్తా అని చెప్పాడా? అవునత్తా. అది నువ్వు నమ్మావు అంటే నిన్ను బాగా బకరా చేశాడు. అయ్యో లేదత్తా, నేను నమ్మలేదు. కానీ ఆ పాప ఎవరో కాదు, మన నర్సు శ్రీకన్య మనవరాలు. ఓహో, అంటే బాగా నోట్లో నానే పేరే వాడాడన్నమాట. ఏంటత్తా నువ్వనేది? ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్పాడో చెప్పు. అబద్ధం కాదత్తా, నాకు డౌట్ వచ్చే సరాసరి శ్రీకన్య ఇంటికే వెళ్ళి పాపని చూద్దామని వెళ్ళాను. నిజంగానే పాపకి యాక్సిడెంట్ అయ్యి బెడ్ మీద ఉంది. స్వయంగా పాపతో మాట్లాడొచ్చాను. ఫంక్షన్కి రాకపోతేనే ఒక పసిపాప ప్రాణం నిలబెట్టాడు. అందుకే ఏమీ అనలేకపోయా. మరీ అంతలా ఆయిసైపోకు. వాళ్ళు మగాళ్ళు, నమ్మితే నట్టేట ముంచుతారు. బీ కేర్ఫుల్. అత్త, ఆయన వచ్చారు, నేను మళ్ళీ చేస్తాను. శృతి, ఎవరు ఫోన్లో? మా బేబత్తండి. ఏంటంట? కొప్పు ముడుచుకో కొంప కూల్చుకో అని పుస్తకం ఏదైనా రాస్తుందా? అంటే నా ఉద్దేశం
మీ బేపత్త రాసిన పుస్తకానికి మొదటి పాఠకురాలివి నువ్వే కదా. అబ్బా వదిలేయండి. థ్యాంక్ గాడ్. నా పెళ్ళం మొదటిసారి ఓ విషయాన్ని వదిలేమందంటే హ్యాపీగా ఉన్నట్టుంది. వదిలేశాను. మీరు ఫంక్షన్కి రాకుండా పాపని కాపాడారుగా, అదే విషయం చెప్తున్నా. నువ్వు వదిలేస్తావనుకోవడం నా భ్రమ. ఇప్పుడు కూడా ఆ పాప టాపిక్కే నా కర్మ. నిజంగా మీరు చాలా గ్రేట్ అండి. నేనా? దేనికి? ఒక పాపకి ప్రాణం పోసారుగా. ఆ అబద్ధానికి ఆజ్యం కూడా పోశాను. ఫంక్షన్కి మీరు రాలేదని కాస్త బాధపడ్డాను. పాపను చూశాక చాలా సంతోషపడ్డానండి. ఓ అబద్ధానికి ఇంత పవర్ ఉంటుందా? ఆ? శృతి, ఆ పాప టాపిక్ వదిలేద్దాం ప్లీజ్. అయితే వెళ్ళి ఫ్రెష్ అప్ అయి రండి. నా చేత్తో భోజనం వడ్డిస్తాను. ఇలా అన్నావు, బాగుంది. దట్స్ మై లవ్లీ వైఫ్. క్షణాల్లో ఫ్రెష్ అప్ వేస్తా. ఏమండి, మళ్ళీ ఏంటి శృతి? రేపు ఆ పాప దగ్గరికి వెళ్దామండి. ఏమండి ఏమండి, ఏంటండి ఇలా పడ్డారు? కాల్ జారింది. అయ్యో లేవండి. శృతి, రేపు పాప దగ్గరికి వెళ్ళడం అవసరమా? పాప ప్రేమతో రమ్మంది కదండి. ప్రేమ నీ మీద కాదే, నేనిచ్చే పేమెంట్ మీద. తర్వాత ఎప్పుడైనా వెళ్దాం శృతి. లేదు, రేపే వెళ్ళాలి. లేదంటే పాప హర్ట్ అవుతుంది. వాళ్ళమ్మకి డబ్బులు ఇవ్వలేక నేను చేస్తున్నాను. ఏమండి, వెళ్ళాలంటావా? వెళ్ళి తీరాలంటావా? అవును. అలాగే అలాగే వెళ్దాం. హలో సార్. శ్రీకన్య, ఆ పాపని రేపు కూడా అక్కడే ఉంచు. అదేంటి సార్? అప్పుడేదో మాట వరుసగా అంది అనుకున్నాను, కానీ నా పెళ్ళ మర్చిపోదుగా. మాట మీదే ఉంది. రేపే వస్తుందంట, పాపని చూస్తుందంట. అలాగే సార్. దేవుడా, ఒక ఐడియా జీవితాన్ని మార్చుతుందో లేదో తెలియదు, కానీ ఒక్క అబద్ధం నన్ను తలకిందులు చేసింది. మహేశ్వరి, ఇక్కడే ఉన్నానమ్మగారు. ఇక్కడే ఉంటావు. ఎంతసేపు డెకరేట్ చేస్తావు? త్వరగా కానీ. పని మనుషులు ఎంత ఫాస్ట్ గా పనిచేసినా యజమానులు త్వరగా కాని అనడం, పని వాళ్ళు హడావిడి నటించటం కామనే అమ్మా. నన్ను నటించమంటారా, పని చేయమంటారా? నోరు ముయ్యమంటాను. లోపలికి వెళ్ళి ఒత్తులు దీపపు నూనె తీసుకురా. ఉన్నమాట అంటే ఎవరూ ఒప్పుకోరు. ఉమ్. అమ్మాలయ్య, ఈ పనులన్నీ నీకెందుకమ్మా? అదేంటత్తయ్య, మీరొక్కరే ఎన్ని పనులను చేస్తారు? ఇంట్లో పనులన్నీ నేను చూసుకుంటాను, కానీ రూపులు తేవడం మర్చిపోయావమ్మా. నువ్వు వెంటనే వెళ్ళి లక్ష్మీదేవి రూపులు తీసుకురా. అలాగే అత్తయ్య, నేను కూడా చిన్న చిన్న ఐటమ్స్ కొనుక్కోవాలి. వస్తూ వస్తూ రూపులు కూడా తీసుకొస్తాను. ఓ గంటలో వచ్చేయమ్మా, వ్రతానికి లేట్ అయిపోతుంది. వెంటనే వచ్చేస్తానత్తయ్య. అన్నట్టు రాకీ ఉన్నాడా? లేదత్తయ్య, ఉదయాన్నే బయటికి వెళ్ళిపోయారు. సరే, టైంకి నేను ఫోన్ చేసి పిలిపిస్తాను, కానీ నువ్వు వెళ్ళు. అమ్మాలయ్య, మాస్క్ వేసుకుని వెళ్ళు. అసలే రోజులు బాగాలేవు. అలాగే అత్తయ్య. ఏమండి, ఇలా రండి. ఏంటి శృతి? ఈ బొమ్మ ఎలా ఉందండి? చాలా బాగుంది శృతి. ఏంటోయ్, పిల్లలు పుట్టకముందే అప్పుడే బొమ్మలు కొనేస్తున్నావా? చా, మీకు అలా అర్థమైందా? ఈ బొమ్మ మన కోసం కాదు, పాప కోసం. నేను చెప్పింది అదే. అయినా పాప ఎందుకు? ముందు పాపను ట్రై చేద్దాం.